హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేసే ఒక వీడియో ఆల్రెడీ నేను ఒకసారి చేశాను. అది మీరు చూసారో చూడలేదో నాకు తెలియదు. బట్ అయినా ఒకసారి చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మాయిలు ఒక అబ్బాయి నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని చెప్తుంటే అమ్మాయిలు ఏమనుకుంటున్నారు, అరే ఈడేంటి నా మీద ఎన్ని కండిషన్స్ పెడుతున్నారు, అది నా మీద అనుమానమా లేకపోతే సంథింగ్ ఇంకా చాలా అనుకుంటున్నారు కదా. సింపుల్గా ఒకటి చెప్తాను మీకు. ఏంటంటే ఆనాడు రాముడు సంథింగ్ ఏదో పని మీద బయటికి వెళ్ళినప్పుడు సీతమ్మ తల్లికి ఒక మాట చెప్తాడు. ఏంటంటే ఆల్రెడీ గమనిస్తాడు, ఏమని, ఆల్రెడీ సీతకి ఏదో అపాయం ఉంది అని గమనిస్తాడు. అది తెలుసుకుని రాముడు బయటికి వెళ్ళినప్పుడు ఇంటి బయట ఒక లక్ష్మణ గీత గీస్తాడు. అఫ్కోర్స్ మీకు తెలుసు అనుకో. ఆ గీత గీసి సీతమ్మ తల్లికి ఒక మాట చెప్తాడు, సీత నేను బయటికి వెళ్తున్నాను, నువ్వు మాత్రం ఎవరు వచ్చినా ఈ గీత దాటద్దు చెప్పి బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళినప్పుడు వెళ్ళిన తర్వాత సీతమ్మ తల్లి ఇలా అనుకోలేదు, ఏమని, అరే రాముడు అరేంటి నా మీద ఎన్ని కండిషన్లు పెడుతున్నారు, అంటే నేనంటే అనుమానమా, గీత గీసి బయటికి వెళ్ళొద్దు అది ఇదని చెప్తున్నారు అని అనుకోలేదు. అనుకోకపోయినా సీతమ్మ తల్లి ఒక తప్పు చేసింది. ఏంటంటే అప్పుడు వెళ్ళేటప్పుడు రాముల వారు ఒక మాట చెప్పారు, సీతమ్మ నువ్వు ఎవరు వచ్చినా ఆ లక్ష్మణ గీత దాటి బయటికి వెళ్ళొద్దు అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సీతమ్మ తల్లి బయటకు వస్తాం, గీత దాడుతాం. దాని తర్వాత ఏమైందో మీ అందరికీ తెలుసు అనుకో. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే ఆనాడు రాముల వారు సీతమ్మ తల్లిని అనుమానించలేదు. అరే ఈ రాజ్యానికి మొత్తం నేనే, నా మీద అన్ని నడవాలని కండిషన్లు కూడా పెట్టలేదు. కేవలం చేసింది ఏంటంటే సీతమ్మ తల్లి భద్రత కోసమే, ఓకేనా? ఇందులో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఏంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఇలా ఉండు అలా ఉండు, బయట జనాలు ఎలా ఉన్నారో అలా ఉన్నారని చెప్తున్నారంటే ఏదో ఆడేదో పెద్ద ఇదేని, లేకపోతే నా మీదే నా మాటే వినాలి, లేకపోతే ఇంకా సంథింగ్ అని అయితే చెయ్యడు అబ్బాయి. ఏ అబ్బాయి అని ఎందుకు చేస్తున్నాడంటే ఇప్పుడు వేరే వాళ్ళు బయట వాళ్ళ నుండి మిమ్మల్ని కాపాడుకుంటాకే ఆ అబ్బాయి అవి చెప్తాడు, మిమ్మల్ని అంతలా ఇష్టపడుతున్నారు కాబట్టి, ఓకేనా? ఏదో మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని, మీకు ఏదో చిరాకు రెప్పియాలని అయితే కాదు, ఓకేనా? అర్థం చేసుకోండి ఒకసారి. థ్యాంక్ యూ.